ఇవన్నీ కలిపిన కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, పార్టీ సహచరులకు, సోదరులకు, శ్రీనివాస్ రెడ్డి అంకుల్ సతీమణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. శ్రీనివాస్ రెడ్డి అంకుల్తో మాకు 2 జనరేషన్ల సంబంధం ఉంది. ఈ రోల్ ఎంత డిఫికల్ట్ రోల్ అంటే, సపోజ్ ఇప్పుడు మా జిల్లాలో నా మీద కోపం ఉన్నదనుకోరు, ఎవరికన్నా వచ్చి ఇక్కడ తెలంగాణ భవన్లో చెప్పుకోవాలి. నేను పడే తిట్లన్నీ కూడా శ్రీనంకులే పడుతుండే. ఇట్లా ఎవరి మీద కోపం ఉన్న పార్టీ నాయకుల మీద యూజువల్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి. అవి బయటపడడం అనేది ఈ భవన్లోనే జరుగుతుంది, పార్టీ కార్యాలయాల్లో. ఆ కోపాలన్నీ కూడా దిగమింగుకుంటూ, అందరు కోపాలు ఇట్లు అన్నీ కూడా తింటూ, వాళ్ళు ఇచ్చే కాంప్లైంట్లన్నీ తీసుకుంటూ, మళ్ళీ దాన్ని కూడా ఎక్కడ కూడా కాంట్రవర్సీ చేయకుండా చాలా సున్నితంగా వచ్చిన వాళ్ళని అన్ని వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఓపికగా విని వాళ్ళు సాటిస్ఫై చేసి వాళ్ళని సాటిస్ఫై చేసి పంపించేవాళ్ళు. మళ్ళీ ఇంకో అదర్ హ్యాండ్లో ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చినారో వాళ్ళని కూడా ఏమనకపోయేది. మళ్ళీ ఎక్కడికక్కడనే ఇద్దరిని సర్దుబాటు చేసి, అటు అధ్యక్షుడికి కూడా, పార్టీ అధ్యక్షుడికి కూడా ఇరిటేట్ చేయకుండా, ఇట్లా చాలా ఓపికగా ఎన్నో విషయాల్ని తన కడుపులో దాచుకుంటూ 25 సంవత్సరాలు ఉండడం అంటే చాలా పెద్ద టాస్క్. అది వారికే చెల్లింది. చాలా నాన్ కాంట్రవర్షియల్ పర్సన్గా పార్టీలో ఏమీ ఆశించకుండా పార్టీకి, నాయకుడికి, ఉద్యమానికి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి వారు. అయితే వారి వల్ల వెళుతున్నందుకు మనం అమెరికా పోతున్నాడు, ఫ్యామిలీ దగ్గర ఉండటానికి పోతున్నాడు, మనం ఎవరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మనం చాలా హ్యాపీగానే తనని పంపిద్దాం, తన కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. సఫిషియెంట్గా పార్టీకి, ఉద్యమానికి ఎంత చేయాలో వారంత చేసినారు. కాబట్టి మీరు హాయిగా సంతోషంగా వెళ్ళండి, రండి. మళ్ళీ మీ ఆరోగ్యం మంచిగా చూసుకోండి. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, 100 సంవత్సరాలు మీరు నిండు నూరేళ్ళు బతకాలని నేను మా అందరి తరఫున భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు. పెద్దలు మత్స్యనాచారి గారు, పెద్దలు హరీష్ అన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక కింద ఉన్న పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, ఈనాటి సన్మానాన్ని అందుకుంటున్న పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు, వారి సతీమణి గారికి నమస్కారాలు. పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు అనే మాట మా అందరికీ చెప్పడం జరిగింది. అంటే కేసీఆర్ మధ్యలో మీరు ఎంత ప్రేమ సంపాదించుకున్నారు ఆయన మనసు లోపల అనేది ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మా యొక్క ఆయుష్ తీసుకొని కూడా మీరు చాలా కాలం ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వేముల ప్రశాంత్ రెడ్డి గారు. ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి అంకుల్ పదవి విరమణ, సన్మానము, వీడుకోలు ఇవన్నీ కలిపిన కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, పార్టీ సహచరులకు, సోదరులకు, శ్రీనివాస్ రెడ్డి అంకుల్ సతీమణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. శ్రీనివాస్ రెడ్డి అంకుల్తో మాకు 2 జనరేషన్ల సంబంధం ఉంది. ఒకటి నా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారికి బెస్ట్ ఫ్రెండ్,
అట్లనే మా తమ్ముడు తన స్టూడెంట్ వెటర్నరీ కాలేజీలో శ్రీనివాస్ రెడ్డి గారి స్టూడెంట్, ప్లస్ తన అన్న కొడుకు నాకు ఇంజనీరింగ్లో నా రూమ్మేట్ క్లాస్మేట్. ఇట్లా మంచి అవినాభావ సంబంధం. తన సేవలైతే అందరు చెప్పినారు. ఒకటేంటంటే తెలంగాణ భవన్లో 25 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు పనిచేయడం అంటే పార్టీ అధ్యక్షుడికి 24 ఉంటూ ఈ రోల్ ఎంత డిఫికల్ట్ రోల్ అంటే, సపోజ్ ఇప్పుడు మా జిల్లాలో నా మీద కోపం ఉందనుకోవాలి, ఎవరికన్నా వచ్చి ఇక్కడ తెలంగాణ భవన్లో చెప్పుకోవాలి. నేను పడే తిట్లన్నీ కూడా శ్రీలంకలో పడుతుండే. ఇట్లా ఎవరి మీద కోపం ఉన్న పార్టీ నాయకుల మీద యూజువల్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి. అవి ఆ బయటపడడం అనేది ఈ భవన్లోనే జరుగుతుంది, పార్టీ కార్యాలయాలు. ఆ కోపాలన్నీ కూడా దిగమింగుకుంటూ అందరి కోపాలు ఇట్లు అన్నీ కూడా తింటూ వాళ్ళు ఇచ్చే కాంప్లైంట్లన్నీ తీసుకుంటూ మళ్ళీ దాన్ని కూడా ఎక్కడ కూడా కాంట్రవర్సీ చేయకుండా చాలా సున్నితంగా వచ్చిన వాళ్ళని అన్ని వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఓపికగా విని వాళ్ళు సాటిస్ఫై చేసి వాళ్ళని సాటిస్ఫై చేసి పంపించేవాళ్ళు. మళ్ళీ ఇంకో అదరాయంలో ఎవరి మీద అయితే కాంప్లైంట్ ఇచ్చినారో వాళ్ళని కూడా ఏమనకపోయేది. మళ్ళా ఎక్కడికక్కడనే ఇద్దరిని సర్దుబాటు చేసి అటు అధ్యక్షుడు కూడా పార్టీ అధ్యక్షుడు కూడా ఇరిటేట్ చేయకుండా ఇట్లా చాలా ఓపికగా ఎన్నో విషయాలని తన కడుపులో దాచుకుంటూ 25 సంవత్సరాలు ఉండడం అంటే చాలా పెద్ద టాస్క్. అది వారికే చెల్లింది. చాలా నాన్ కాంట్రవర్షియల్ పర్సన్గా పార్టీలో ఏమీ ఆశించకుండా పార్టీకి, నాయకుడికి, ఉద్యమానికి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి వారు. అయితే వారి వల్ల వెళుతున్నందుకు మనం అమెరికా పోతున్నాడు, ఫ్యామిలీ దగ్గర ఉండటానికి పోతున్నాడు, మనం ఎవరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మనం చాలా హ్యాపీగానే తనకు పంపిద్దాం, తనకు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. సఫిషియెంట్గా పార్టీకి, ఉద్యమానికి ఎంత చేయాలో వారంత చేసినారు. కాబట్టి మీరు హాయిగా సంతోషంగా వెళ్ళండి, రండి. మళ్ళీ